బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు కొండాయపాలెం గేటు సమీపాన బీసీ భవనం నందు భవన నిర్మాణ కార్మికుల మధ్య భారీ కేక్ కట్ చేసి బాణసంచాలు పేల్చి పూలతో జేజేలు పలుకుతూ బోడి రామచంద్ర యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ మాట్లాడుతూ దేశ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచాలంగా బోడి రామచంద్ర యాదవ్ ప్రజా సమస్యలపై ప్రతినిత్యం ఉద్యమిస్తూ ప్రజల పక్షాన గొంతుకగా తన యొక్క భావజాలాన్ని వినిపిస్తూ అనేక ఉద్యమాలు బోడి రామచంద్ర యాదవ్ చేపడుతున్నారని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ, బీసీవై పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు ఎస్ఎస్ యాదవ్, డాక్టర్ గుంజి నరసింహారావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సోమగోపాల్, రామ్మోహన్ యాదవ్, నక్క దినేష్ యాదవ్, కోటకొండ వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ కన్వీనర్ పామూరు హరినాథ్, కో కన్వీనర్ కొనిదల నాగేంద్ర, వంకాయల ఉదయ చరణ్, గూడూరు నియోజకవర్గం కో కన్వీనర్ మురారి మధు, ఎల్లసిరి మస్తాన్, కందల బాలకృష్ణ యాదవ్, కాపులూరు వెంకటేశ్వర్లు, మంగళపూర్ వెంకటేశ్వర్లు మరియు యాదవ భవన చైర్మన్ కొమ్మి నాగ కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొని ఘనంగా బోడి రామచంద్ర యాదవ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించి అనంతరం భవన నిర్మాణ కార్మికులకు 700 మందికి అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, మధ్యలో రా, ఇంకా కేకులు కట్ చేసి కానీ చాలా ఉంది, ఎన్నో ఉన్నాయి. పైన పూలు సైడ్ అండి, ఇంకా నమస్తే. అరగంట ప్యాకేజ్ ఇది. ఓ పెద్దనా, ఇంకో సైడ్ రావాలబ్బా, సైడ్ అండి, సైడ్ అండి, ఒకరు రండి. ఇదాకే లేదల్లా తర్వాత తర్వాత నీళ్ళు తీసుకొని బోడి రామచంద్ర యాదవ్ నాయకత్వం, బోడి రామచంద్ర యాదవ్ నాయకత్వం, బోడి రామచంద్ర యాదవ్ నాయకత్వం, బోడి రామచంద్ర యాదవ్ నాయకత్వం, బోడి రామచంద్ర యాదవ్ నాయకత్వం. గట్టిగా చెప్పాలా, చెప్తాం ఇంకా బా తీసుకో. కొంచెం జాగ్రత్తగా మమ్మల్ని తీనా తీసేరు ఎంతసేపు టీవీ 9 అది
రండి రండి అందరు రండి. వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరం కొండాయిపాలెం గేటు సెంటర్ భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో ఘనంగా బాణాసంచి కాల్చి కేక్ కటింగ్ చేసి వాళ్ళందరికీ ఉదయాన్నే అల్పాహార ఇందుగా వడ పొంగలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ ఒక పెను సంచలనం బోడే రామచంద్ర యాదవ్. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే తన యొక్క గళాన్ని వినిపించి ఆ సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే బీసీల 5 న్యాయమైన డిమాండ్ల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి మంగళగిరిలో బీసీవై కేంద్ర కార్యాలయం వద్ద ఆమర నిరాహార దీక్ష చేశాడు 4 రోజులు. ఆ యొక్క దీక్షకి ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ కనీసం చలనం లేదు. ఇద్దరు ఒక్కటై ఆయన ప్రాణాలని హరించేదానికి ప్రయత్నించి అయినా కూడా ఏ యొక్క దాన్ని ఖతరు చేయకుండా లెక్క చేయకుండా ఒక గర్జించే సింహంలాగా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు బోడే రామచంద్ర యాదవ్. అలాంటి గొప్ప మహానుభావుడు ఈ భారతావనిలో పుట్టడం, అందులో మా బీసీ జాతిలో పుట్టడం మా యొక్క ఒళ్ళు పులకరించిపోతుంది. ఆయన కోసం మేమందరం ప్రతినిత్యం సైనికుల్లాగా ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా తెలుస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆయన బీసీ సమస్యల కోసం బీసీవై పార్టీ భరోసా యాత్ర ప్రారంభిస్తున్నాడు. ఆ యొక్క యాత్రని ఆంధ్రప్రదేశ్లో గల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అన్ని వర్గాల వాళ్ళకి అగ్రవర్ణ పేదల కుటుంబాలకి చేర్చి బీసీ పార్టీలో సభ్యత్వం చేర్చి ఈ రాష్ట్రంలో 2029లో ఒక ప్రజలు ఇప్పటికే ఇసుక వేసారిపోయి ఉన్నారు. ఈ ప్రభుత్వాలు అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఎన్నుపోటు పెట్టి వంచి అధర్మంగా పాలన చేస్తున్నారు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పి 2029లో ఆ మహానుభావుల్ని సీఎం చేసే వరకు అపర్నిసులు నిద్రపోకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ బోడే రామచంద్రయ్య జన్మదినాన్ని ప్రధానంగా ఈరోజు ఇక్కడ కార్మికులందరూ ఉంటారు కాబట్టి భవన కార్మికుల సందర్భంలో నేను వాళ్ళ జన్మదినాన్ని చేసుకుంటూ ఈ జన్మదిన వేడుకల్లో వాళ్ళందరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. ఆయన జన్మదినం రోజు నుంచి అహర్నిశలు పనిచేసేటువంటి కార్యకర్తలు ఆయనకున్నారు. ఆయన 29లో సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన జన్మదినం రోజు ప్రకటిస్తూ నేనందరినీ కూడా సోదరులారా, గతంలో 19లో ఒక ప్రభుత్వాన్ని చూసాం, 24లో ఆయన వద్దనుకొని ఇంకొక ప్రభుత్వానికి ఇచ్చాం. అయితే ఆ ఇరువురు ఏకమై ఈరోజు రాష్ట్రాన్ని దాచేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క సోదరుడికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కంగు తినే విధంగా వారందరికీ కూడా బుద్ధి చెప్తారని రేపు జరిగేటువంటి క్షేత్రస్థాయిలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు ఘన విజయాన్ని కలిగించి 29లో ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తారని బీసీవై పార్టీని ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నిర్మించున్నాను. జై హింద్. నా పేరు ఎస్ఎస్ యాదవ్, రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా ఉన్నాను. మేమందరం కూడా నిరంతర పోరాటమే మా ధ్యేయంగా ముందుకు నడుస్తున్నటువంటి ఈరోజు జూన్ 18వ తేదీ ఒక సంచలనమైనటువంటి దినంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక లెజెండ్ వచ్చాడు, ఆ లెజెండ్ కోసం మీరందరూ పనిచేస్తారని తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. బీసీ, ఎస్టీ మైనార్టీల మన ప్రియతమ నాయకుడు, మన పులే, అభినవ్ పులేగా వర్ణించుకున్న మన బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలో కొండాయిపాలెం గేట్ సెంటర్లో మన అందరికీ కూడా మనం జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులకు కూడా అందరికీ కూడా మేము అల్పాహార ఇంటితో పాటు కేక్ కటింగ్ అన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా కూడా 22,000 మంది ఉద్యోగాలు ఈరోజు ఆయన ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం అయినా కూడా తూతు మంత్రంగా చేస్తున్నారు తప్ప ఏమి ఉపయోగం లేదు. మా నాయకుడు జన్మదినం సందర్భంగా లాస్ట్ 2020
2004లో 50,000 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. అదేవిధంగా ఈ రోజు కూడా 22,000 మంది ఉద్యోగాలు మా నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు PCY పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించడం జరుగుతుంది. అందుకని మరొకసారి మా నాయకుడికి మా నెల్లూరు జిల్లా టీం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ హరినాథ్ యాదవ్. ఈరోజు భారత్ చైతన్య యువజన పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ భారత్ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా కార్యవర్గం, PCY పార్టీ కార్యవర్గం ప్రజల సమక్షంలో ముఖ్యంగా ఈరోజు నెల్లూరులో కొండయ్యపాలెం గేటు వద్ద భవన నిర్మాణ కార్మికులందరినీ సమీకరించి వాళ్ళ సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకి, మహిళలకి, అదేవిధంగా వ్యవసాయ కార్మికులకి అందరికి కూడా బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యవర్గం అంతా కూడా ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఉదయం పలహార విందులు కూడా పంచిపెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. పేరు ముమ్మి నాగకిషోర్ యాదవ్. నేను నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గారు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారు ప్రయాణం చేసేటటువంటి వారి ఆశయాలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చుకునే విధంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.